చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరపున దేశవ్యాప్తంగా మట్టిలో చేతులు మనసులో దేశం అనేటువంటి స్లోగన్తో మిషన్ ప్లాంటేషన్ అంటే 1,000,000 చెట్లు దేశవ్యాప్తంగా నాటాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా 1 నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ మొత్తం కూడా చిల్డ్రన్స్ పూర్తిగా నిర్వహిస్తారు. మీడియా నిర్వహణ దగ్గర నుంచి అలాగే మొక్కలు నాటడానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్టార్లో కూడా వెళ్ళి మాట్లాడి రావడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా పిల్లల చేతే చేయించాలని కూడా నిర్ణయం జరిగింది. ఎందుకంటే పర్యావరణం పట్ల దేశం పట్ల పిల్లల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. తద్వారా వారు నిజమైనటువంటి పర్యావరణ ప్రేమికులుగా దేశ ప్రేమికులుగా మారాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. రెండవది ఇస్లాం బోధనల్లో కూడా ప్రత్యేకించి చెప్పబడింది ఏమిటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అలాగే భూమిని పరిరక్షించడం ఏదైతే ఉందో అది మీ విశ్వాసంలో అంతర్భాగం అని ఇస్లాం చెప్తోంది. ఏ విశ్వాసి బిలీవర్ అయినా సరే తను ఉన్నటువంటి నివసించేటువంటి భూమిని తాను ఉన్నటువంటి ప్రాంతాన్ని వాతావరణాన్ని పరిరక్షించే ప్రయత్నం చేయకపోతే అతను విశ్వాసిగా కూడా పరిగణించబడదు అనేది ఇస్లాం బోధన. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు, ప్రళయం ముప్పు ఒకవేళ రేపే పొంచి ఉంది అని తెలిసినా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని తప్పనిసరిగా నాటండి అన్నారు. అలాగే పారే సెలయేర్ల దగ్గర అలాగే పారేటువంటి ప్రవహించే నదుల దగ్గర మల విసర్జన చేయడం కానీ మూత్ర విసర్జన చేయడం కానీ చేయొద్దు అన్నారు. అలాగే నీడనిచ్చేటువంటి చెట్లను ఫలాలను ఇచ్చేటువంటి చెట్లను నరకడం చేయొద్దని ప్రస్తావించారు. గాలి భూమి నీరు ఇవి సమస్త జీవరాశుల సంపద, వీటిపై ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి వీటిని కాపాడండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. మరి ఈ బోధనల స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఈ క్యాంపెయిన్ జరగబోతోంది. ఇందులో ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ పిల్లలకు సహకరించి మరి మన రాష్ట్రంలో కూడా 1,00,000 మొక్కల్ని నాటడానికి నిర్ణయించడం జరిగింది. 1,00,000 మొక్కలు నాటడంతో పాటుగా కనీసం 10 లక్షల మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని కూడా సేకరించాలి. వారి అభిప్రాయాలు కూడా పర్యావరణానికి సంబంధించి పాజిటివ్గా మార్చాలి అనేది కూడా దీని యొక్క ఉద్దేశం. కనుక మీడియా అలాగే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా NGOs ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ చిట్టి చేతులకు సహకారం అందించి తద్వారా ఈ క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. మొహమ్మద్ రఫీక్, రాష్ట్ర అధ్యక్షుడు జమాత్ ఇస్లామీ.